లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏంటి అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కీలకమైన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది. అలాగే డిజిటల్ వీడియో రికార్డర్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు ఖచ్చితంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై బ్లాక్ బాక్స్ ను వెతికారిక విదేశాల్లోని ల్యాబ్ లో బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు నిపుణులు. రైట్, కాసేపట్లో ఎయిర్ సేఫ్టీపై సమీక్ష చేయబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏంటి అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కీలకమైన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా హై లెవెల్ మీటింగ్ ను చేయబోతున్నారు. కొద్దిసేపట్లో ఈ మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇక మరోపక్క ఇప్పటి బాక్స్ కూడా దొరికింది. ప్రమాదం జరిగిన 27 గంటలకు బ్లాక్ బాక్స్ దొరకడంతో ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ ను ఏ విధంగానైతే దాన్ని పూర్తిగా స్టడీ చేయడం వల్ల తెలుస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే బ్లాక్ బాక్స్ ను ఒకవైపు ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అఫీషియల్స్ కావచ్చు, మరోపక్క డీజీసీఏకి సంబంధించినటువంటి అఫీషియల్స్, దాంతో పాటు ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం కూడా ఈ బ్లాక్ బాక్స్ ను పూర్తి స్థాయిలో స్టడీ చేస్తాయి. అంతేకాదు బ్లాక్ బాక్స్ లో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే కాక్పిట్ ఏదైతే పైలట్స్ ఉండి ఫ్లైట్ ని ఎప్పుడైతే రన్ చేస్తుంటారో అందులో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ప్రతి మాటలతో పాటు ఫ్లైట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. సో దానికి అనుగుణంగానే దాన్ని మొత్తం కూడా స్టడీ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఇంతకీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈ రోజు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా తను కూడా రివ్యూ నిర్వహించబోతున్నారు. సో అందులో ఏదైతే దీనికి సంబంధించినటువంటి కీలక ఆదేశాలు కూడా అన్ని ఎయిర్ సర్వీసెస్ కి జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 265 మంది చనిపోగా ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఒకవైపు విచారణ జరుపుతున్నాయి దర్యాప్తు సంస్థలు. మరోవైపు ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్షయ. ఓకే రాజు.